ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్న అర్హులైన అందరికీ తల్లికి వందనం వర్తింపజేసే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యబాబు, సెట్టిబలిజ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబాలు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తల్లికి వందనం అందరికీ అందించినందుకు సీఎం చంద్రబాబు నాయుడుకి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి కొప్పిశెట్టి నాగబాబు అధ్యక్షత వహించగా కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యబాబు ముఖ్య అతిథులుగాను, సెట్టిబల్జ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు విశిష్ట అతిథిగాను, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అతిథులు అనంతలక్ష్మి, సత్యబాబు దంపతులు, డాక్టర్ వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ బాబాలు విద్యార్థులతో కలిసి తీన్మారు డప్పులతో గ్రామం వీధిలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కూటమి కేక్ను విద్యార్థులతో కలిసి కట్ చేశారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి అతిథులు, విద్యార్థులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అతిథులు పిల్లి సత్యబాబు, చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకె శ్రీనివాస్ బాబాలు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్నింటినీ అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మచ్చిమేను గంగయ్య, చెల్లుబోయిన ప్రకాశరావు, శ్రీరామ్, ప్రదీప్, నాగబాబు, అర్జున్, శశి, జనసేన నాయకుడు గౌర శ్రీరాములు, వివేకానంద స్కూల్, జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెప్పడం కాదు, రుజువు చేయలేదు. ప్రతిపక్షాలు అలాగే చెప్తూ ఉంటాయి. ఏది ఏమైనా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్న నాయకులు చంద్రబాబు నాయుడు గారు, కుటుంబ సభ్యులు ఎక్కడన్నా చిన్న చిన్న పొరపాట్లు జరిగితే, అంటే అకౌంట్లో బాగా లేకపోయినా మరి 300 రూపాయలు 300 యూనిట్లు ఈ కరెంటు బిల్లు వచ్చిన వాళ్ళకి కూడా కొన్ని ఆఫ్ చేయడం జరిగింది. దాంట్లో పొరపాటు ఏమైనా ఉంటే తీసుకునే అవకాశం కూడా ప్రజలకు ఉంది. 300 కూడా ఏదో చూపించి దాని సాగుతోటి తల్లికి వందనం అనే కార్యక్రమం పిల్లలకి అయిపోవడా ఉండాలనే ఉద్దేశం కాదు. సంవత్సరంకి 12 నెలలు యావరేజ్ 300 చేస్తున్నారు. ఏదో యాసవకాలం వేసి వేసుకున్న వాళ్ళకి 300 దాటించిన ఇబ్బంది ఉండదు. అందుచేత అలాగే ఏమన్నా ఉంటే ఇక్కడ స్థానికంగా ఉన్న కార్యకర్తలకి తెలియజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో నాయకులు వస్తూ ఉంటారో, ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ ఉంటాయి. ఏ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరుతుందో, ఏ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, అవసరం వచ్చినప్పుడు ఏ ప్రజాప్రతినిధులు, ఏ కార్యకర్తలు మీ కంట నిలబడుతున్నారో వాళ్ళందరికీ మరి పూర్తి సపోర్ట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. మన ప్రభుత్వం 67,25,000 మందికి వేస్తాం జరిగింది. అంటే గత ప్రభుత్వం 8,750 కోట్లు, మన ప్రభుత్వం 8,750 కోట్లు ఇస్తే వాళ్ళు మనకంట 3,000 కోట్లు, 3,300 కోట్లు తక్కువ ఇస్తాం జరిగింది. ఏదో మేము చేసేసాం సర్వీస్ అంటారు. ఈ 3,000 కోట్లు మళ్ళీ 5 సంవత్సరాలకే లెక్క చూసుకుంటే 16,000 కోట్లు వాళ్ళకంటే ఎక్కువ ఇస్తుంది జరుగుతుంది. అంతేకాదు ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వాల్సింది ఉంది. ఈ 8,600 కోట్లు కాకుండా ఈ విద్యా సంవత్సరం 1వ తరగతి 1 నెల 2 నెలల్లో జాయిన్ అవుతారు పిల్లలు. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మళ్ళీ జాయిన్ అవుతారు. ఈ విద్యార్థులిద్దరికి కూడా ఈ నెల 2 నెలల్లో ఇష్టం జరుగుతుంది. అలాగే ఎవరైనా కొంతమందికి మిస్ అయిందంటే ఆ మిస్ అయిన వాళ్ళకి ఒక యాప్ కూడా ఇష్టం జరిగింది. ఆ యాప్తో పాటు మీరు స్కూల్లోని సచివాలయం, అలాగే టీడీపీ సీనియర్ కార్యకర్తల్ని కలిస్తే ఎక్కడ ప్రాబ్లం ఉందా అన్నది ఐడెంటిఫై చేసి మీకు మిస్ అయిన వాళ్ళకి కూడా డబ్బులు వస్తాయని నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రి గారు చెప్తూ జరిగింది. కొప్పిశెట్టి నాగబాబు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ తల్లికి వందనం సక్సెస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి మన రూరల్ మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ గారికి, అలాగే మన రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకె శ్రీనివాస్ బాబా గారికి, అలాగే జనసేన బీజేపీ కార్యకర్తలకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ముఖ్యంగా ఈరోజు గవర్నమెంట్ ఏదైతే హామీలు ఇచ్చిందో
అన్ని హామీల్ని కూడా నెరవేర్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాం. అలాగే తల్లికి వందనం సక్సెస్ అని ఎందుకు అంటున్నామంటే 15,000 మనం ఇస్తానని చెప్పాము. 15,000 ఇస్తున్నట్టే ఖచ్చితంగా. ఎందుకంటే 2,000 రూపాయలు అది స్కూల్ ఫండ్గా ఇస్తున్నాము. ప్రజలకు కొంతమంది తెలియకపోవచ్చు. 15,000 రూపాయలు గవర్నమెంట్ మనకి ఇస్తున్నట్టే లెక్క. సో 13,000 రూపాయలు మన అకౌంట్లో పడుతున్నాయి. అలాగే ఇద్దరుంటే ఇద్దరు, నలుగురుంటే నలుగురు, 6 ఉన్నా కూడా ఇవాళ చూస్తాం పేపర్లో ఒకే కుటుంబంలో 8 మంది ఉన్నారు. 8 మందికి కూడా అమ్మఒడి తల్లికి వందనం ఏదైతే అందిందో అదన్నీ అయితే